తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ అబ్బాయి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. మంచి ఉద్యోగం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అయితే పెళ్లిడుకు రావడంతో ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. సహజమే కదా. అందుకోసం ఓ మ్యాట్రిమోనీని ఆశ్రయించాడు. అక్కడే ఒక అందమైన అమ్మాయి పరిచయమైంది. దీంతో ఇతడు ఆమెతో మాట కలిపాడు. ఆమె కూడా ఇష్టం చూపించింది. ఇలా చాలా రోజులు వీరు మాట్లాడుకుంటూ ప్రేమలో పడిపోయారు. అయితే నాకు హెల్త్ బాగాలేదు, అమెరికా వచ్చేస్తాను అంటూ అతడికి చెప్పి నమ్మించింది. పలు దఫాలుగా 2,68,00,000 అతని దగ్గర నుంచి తీసుకుంది. ఉన్నట్టుండి యువకుడు ఒక రోజు అమ్మాయికి వీడియో కాల్ చేశాడు. ఆమె మొహం చూసి షాక్ అయిపోయాడు. చివరకు విషయం తెలుసుకున్నాడు. మరి ఈ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక యువకుడు అమెరికాకు వెళ్ళాడు. ప్రస్తుతం నార్త్ కరోలినాలో ఉంటున్నాడు. ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. జీతం కూడా బాగానే వస్తుంది. ఇక పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. అందుకోసం ఓ మంచి అమ్మాయిని వెతుక్కోవాలని కూడా అనుకున్నాడు. దీనికోసం ఒక మ్యాట్రిమోనీ సైట్ని ఆశ్రయించాడు. 2023లో అతనికి మ్యాట్రిమోన్లో మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన బర్కా జైస్వాని అనే పేరుతో ఉన్న ఒక అమ్మాయి పరిచయమైంది. ఆమె చూసేందుకు చాలా బాగుంది. ఫొటోస్లో బాగా మాట్లాడుతుంది కూడా. దీంతో యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు ఆన్ కాల్స్. అయితే తర్వాత మ్యాటర్ అంతా తెలిసిన తర్వాత ఈ అమ్మాయిని చూసి విస్తుపోయాడు. తన ప్రొఫైల్లో చూసిన అమ్మాయి, తన వీడియో కాల్లో చూస్తున్న అమ్మాయి ఒకటి కాదని గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఇదే విషయమై ఆమెను ప్రశ్నించాడు కూడా. అందులో ఉన్నది నేనేనని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి. అయితే ఆమె మాటలు నమ్మడానికి వీలు లేకుండా ఉండటంతో డబ్బుల గురించి ఆరా తీశాడు. దీంతో ఆమె ఫోన్ పెట్టేసింది. నంబర్లను కూడా బ్లాక్ చేసేసింది. దీంతో అప్పుడు మోసపోయినట్లు గుర్తించిన మనోడు ఇండియాకి తిరిగొచ్చాడు. వెంటనే మధ్యప్రదేశ్లోని ఇండోర్కి వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె గురించి తెలిసి ఇంకా షాక్ అయ్యారు. ఎన్ఆర్ఐతో బర్కా జైస్వాని పేరుతో మాట్లాడిన అమ్మాయి అసలు పేరు సిమ్రన్ అని, ఆమెకు అప్పటికే పెళ్లైందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మ్యాట్రిమోనీ సైట్లో పెట్టిన ఫోటో తనది కాదని, ఓ మోడల్ ఫోటో పెట్టి తన సోదరుడు విశాల్తో కలిసి ఈ యువకుడిని మోసం చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే అతడి నుంచి తీసుకున్న డబ్బుతో అప్పులు తీర్చి కార్లు కొనుక్కున్నట్లు వెల్లడించింది. దీంతో ఆమె సోదరుడు విశాల్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.